ఈ ఇన్సిడెంట్ గమనించండి. ఇది మధ్యప్రదేశ్‌లో జరిగింది. సో, అమ్మాయి ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తుంటే సడెన్‌గా ఒక ఇద్దరు ఫోన్ స్నాచ్ చేశారు అమ్మాయిది. అండ్ ఇది సీసీటీవీలో రికార్డ్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అయింది. తర్వాత మధ్యప్రదేశ్ పోలీస్ వాళ్ళు అలర్ట్ అయ్యి ఆ కల్ప్రిట్స్‌ని అయితే పట్టుకున్నారు. అండ్ ఇంకొకటి ఇలాంటి ఇన్సిడెంటే లుధియానాలో జరిగింది. అండ్ ఇక్కడ అమ్మాయి ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తుంటే అమ్మాయి ఫోన్ లాగాడు. అమ్మాయి ఈజీగా వదలలేదు. సో, ఒక హాఫ్ మీటర్ డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళారు. ఇది కూడా వైరల్ అయింది. తర్వాత పోలీసు వాళ్ళు కల్ప్రిట్స్‌ని పట్టుకున్నారు. బట్ అన్ని కేసెస్‌లో ఇలా ఉండదు. అన్ని ప్లేసెస్‌లో సీసీటీవీ ఉండదు కాబట్టి మన కేర్‌ఫుల్‌గా మనం ఉండాలి. అండ్ ఇండియాలోనే కాదు, యూకేలో కూడా జరుగుతుంది. 2024లో చాలా బ్యాగ్ అండ్ ఫోన్ స్నాచింగ్ ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి. అండ్ ఆ కంట్రీ కూడా ట్రై చేస్తుంది థెఫ్ట్స్‌ని తగ్గించడానికి. ఫోన్స్ వాళ్ళు థెఫ్ట్ చేసినా యూస్ చేసుకోకుండా చేయడానికి ఏదైనా చెయ్యాలి అని. ఆండ్రాయిడ్లో అయితే కొన్ని సెట్టింగ్స్ ఉంది, అది డెఫినెట్లీ ఆన్ చేసి పెట్టుకోవాలా. సో సెట్టింగ్స్లో గూగుల్కి వెళ్ళండి, అక్కడ ఆల్ సర్వీసెస్ అని అది క్లిక్ చేసి కిందకి స్క్రాల్ చేస్తే మీకు థెఫ్ట్ ప్రొటెక్షన్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి థెఫ్ట్ డిటెక్షన్ లాక్ అనేది ఆన్ చేసుకోండి. సో ఎవరైనా మీ మొబైల్ సడన్గా స్నాచ్ చేస్తే అది డిటెక్ట్ చేసి లాక్ చేస్తుంది మీ ఫోన్ని. అండ్ దాని కింద ఆఫ్లైన్ డివైస్ లాక్ అని ఉంది కదా, అది కూడా ఆన్ చేసుకోండి. సో ఎవరైనా మీ ఫోన్లో నెట్ ఆఫ్ చేయాలని చూస్తే అప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది. అండ్ దాని కిందకి స్క్రాల్ చేస్తే రిమోట్ లాక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి అది కూడా ఆన్ చేసుకోండి. సో ఇది ఆన్ చేసుకుంటే మీరు ఎక్కడైనా మీ ఫోన్ మర్చిపోతే లేదా ఎవరైనా దొంగలిచ్చినప్పుడు మీ android.com/lostకి వెళ్ళి మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి మీ ఫోన్ని లాక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇవన్నీ చెయ్యాలంటే ఆ పైన 2 మాత్రం ఖచ్చితంగా ఆన్ చేసి ఉండాలి. అండ్ ఇది ఒక్కటే కాదు, మీ సెట్టింగ్స్లో సెక్యూరిటీ అండ్ ప్రైవసీకి వెళ్ళి మోర్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ క్లిక్ చేసి రిక్వైర్ పాస్వర్డ్ టు పవర్ ఆఫ్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. సో దీనివల్ల ఎవరైనా స్నాచ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ చేయడానికి చూస్తారు, అప్పుడు మీ పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ కొట్టకపోతే మీ ఫోన్ ఆన్లోనే ఉంటుంది. అండ్ యాపిల్ యూజర్స్కి అయితే వాళ్ళు ఫోన్ కొట్టేసినా దాన్ని ఈజీగా ఫ్యాక్టరీ రీసెట్ చేసి అమ్మలేరు. సో అందువల్ల ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే దాని పార్ట్స్ తీసి దాన్ని సపరేట్గా వేరే ఫోన్స్లో యూస్ చేసుకునేవాళ్ళు, అలా క్యాష్ చేసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు iOS 18 వచ్చాక ఈవెన్ పార్ట్స్కి కూడా లాక్ అనేది పడుతుంది. సో అది కూడా యూస్ చేయలేకుండా చేశారు యాపిల్ వాళ్ళు. బట్ స్టిల్ కొంతమంది హ్యాక్ చేసి ట్రై చేస్తున్నారు అవి కూడా చేయడానికి. బట్ స్టిల్ యాపిల్ ఈజ్ ఆన్ ద వెరీ సేఫర్ సైడ్ ఆండ్రాయిడ్తో కంపేర్ చేస్తే.